చంద్రబాబు నాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించింది. వరదలతో నష్టపోయిన రైతులను మంత్రులు అచ్చెన్నాయుడు, బంగళపూడి అనిత, కందుల దుర్గేష్ పరామర్శించారు. సూర్యరావుపాలెంలో ఎర్ర కాలువ వరద ఉధృతి వల్ల పంట పొలాలు నీటిలో మునిగాయి. మునిగిన పంట పొలాలను మంత్రులు పరిశీలించి రైతుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో వేలాది ఎకరాలలో పంట నీట మునిగిందని వార్త విని స్వయంగా ఈ గ్రామాలకు రావటం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎర్ర కాలువ పూడిక తీయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతులందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తూ రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య గతంలో కూలిపోయిన బ్రిడ్జిని పునర్నిర్మిస్తామని అన్నారు. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతోందని, అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వారికి తగిన ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. చాలా లోతుగా మేము రివ్యూ చేస్తున్నాం. ఏ శాఖ చూసినా సరే ఆ శాఖని చిన్న భిన్నం చేసి అస్తవ్యస్తం చేసి మొత్తం అప్పులు పాలు చేశారు. అలాగని చెప్పి ఎంత ప్రేమతో అభిమానంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే చేతులు కొట్టుకొని మేము ఉండడానికి ఇష్టపడడం లేదు. ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మేము వచ్చేసి రైతులు ధాన్యాన్ని కొని 1680 కోట్లు గత ప్రభుత్వం దిగిపోయాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు రోజుకు 100,000 ఫోన్లు, మా సివిల్ సప్లై మినిస్టర్కి అయితే ఇంక మెంటల్ ఎక్కించారు. అంతమంది ఫోన్లు చేస్తున్నారు. చేతిలో డబ్బు లేదు. అందులో సివిల్ సప్లై కార్పొరేషన్ మీద 39,000 కోట్ల రూపాయలు అప్పులు ఆడేశారు. మళ్ళీ ఆ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకోవాలంటే ఆవిడ అప్పు ఇవ్వడం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దాని మీద దృష్టి పెట్టి నాబార్డ్ నుంచి 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని మీ అందరికీ 1,000 కోట్లు మీ అకౌంట్లో వేసాం. ఇంకా 680 కోట్లు మీకు బాకీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ విత్ 6.